అందరికి నమస్తే అండి. రీసెంట్‌గా నారా లోకేష్ గారు, బాబు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి అయినటువంటి ఎర్రంనాయుడు కొడుకు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు, ఇంకా చాలామంది వాళ్ళకి సంబంధించిన అధికారులు వీళ్ళంతా దావోస్ పర్యటన చేయడం జరిగింది. అందులో భాగంగా అక్కడి నుంచి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో కలవడం జరిగింది. అదేవిధంగా కాగ్నిజెంట్ CEO రవికుమార్‌తో కలవడం జరిగింది. ఇంకా చాలామంది పారిశ్రామికవేత్తలతో వీళ్ళు కలిసి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే దానికి వీళ్ళ వంతు వీళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఆ నుంచి సూట్ కేసులు పట్టక రాలేదు, ఆ నుంచి లక్షల కోట్లు ఎత్తక రాలేదు, ఇట్లా కామెడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఏ కంపెనీలు తీసుకొచ్చారు, గతంలో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు బయటికి తనివేసే విధంగా వీళ్ళు చేసిన పరిపాలన ఎట్లున్నది, దాని గురించి ఈరోజు మనం కీలకంగా విశ్లేషిద్దాం. ఉన్నట్టు చూడుగా చెప్పుకుని దాన్ని వివరించే ప్రయత్నం నేను చేయదలుచుకోలేదు. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి. నేను చెప్పిన ఏదన్నా ఒక మాటలైన ఇన్ఫర్మేషన్ తక్కువంటే దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు. గతంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో 2019 నుంచి 2024 వరకు ఇక్కడుండే కంపెనీలు బతుకు జీవుడు అని బయటికి పోయిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు ఒకసారి చదువుతాను. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మారుమూల గ్రామాల్లో ఉండే అనేక మంది ఈ యొక్క పేద తల్లిదండ్రుల యొక్క బిడ్డలు అడిగి పోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఇది అమర్రాజా తిరుపతి దగ్గరలో ఉంటుంది. అక్కడ పోయి ఉద్యోగాలు చేస్తున్నారు. దాన్ని కూడా అదేదో పొల్యూషన్ అని చెప్పి అదేంటి అని చెప్పి ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి గల్లా జయదేవ్ని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కొట్టి అక్కడ నుంచి కంపెనీని బయటికి తరిమే విధంగా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అక్కడి నుంచి బయటికి వెళ్ళినటువంటి ఈ గల్లా జయదేవ్ గారు తెలంగాణ వాళ్ళు ఆయన హక్కుని చేర్చుకొని 10,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి పునాది వేశారు. ఆ రోజున తెలంగాణలో ఆ కంపెనీ ఈరోజు నడుస్తుంది, అమరాజా కంపెనీ. అదేవిధంగా లూలు గ్రూప్ కావచ్చు, ఏషియన్ పేపర్స్ పల్స్ పరిశ్రమ, అదాని డేటా సెంటర్ మనకు గుర్తునే ఉంటుంది. బాబు గారు 2023న అదాని డేటా సెంటర్ని విశాఖపట్నం తీసుకొచ్చి అక్కడ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పన భాగంగా ఈ యొక్క వర్క్ అంటూ మొదలుపెట్టినారు. అదే టైంలో అశోక్ లైలాండ్ కంపెనీని కూడా, అశోక్ లైలాండ్ కంపెనీ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకొక 2 నెలలు 3 నెలలు అయితే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోకి రావడము, అక్కడ ఇక్కడ వీళ్ళని కమిషన్ అడగడము, అధికంగా ట్యాక్స్ వేస్తామని చెప్పడం, వాళ్ళు భయపడి బెంబేరెత్తి బయటికి పారిపోయినారు. అదేవిధంగా HSBC ఒక సీఎంఎల్ని వాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో ఇటువంటి పెద్ద కంపెనీలు ఉన్నామండి. ఏ మాటగా మాట వాస్తవంగా చెప్పుకోవాలంటే వాళ్ళు కావాలంటే సెంటర్లో మూవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం ఇన్ని రాష్ట్ర పరిధిలో ఉండడం వల్ల వీళ్లకు ఈ రాష్ట్రంలో అదే పనిగా బిజినెస్ చేయాల్సిన పని ఉండదు. కాబట్టి HSBC లాంటి కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోయినాయి. సింగపూర్కి సంబంధించిన స్టార్టప్ కంపెనీలు బయటికి వెళ్ళిపోయినాయి. రిలయన్స్ జియో చిత్తూరులో పెడదాం అనుకున్నారు, అవి బయటికి వెళ్ళిపోయినాయి. హోలిటెక్ కంపెనీ, అదేవిధంగా రాజపాలయం మిల్స్, అదేవిధంగా టైటాన్ సోలార్ కంపెనీ, మెగా సీడ్ పార్కు, కియా అనుబంధ సంస్థలు. కియా అయితే అక్కడ అనంతపూర్లో పెద్ద సంస్థ కియా పెట్టారు. దానికి అనుబంధ పరిశ్రమలు అంటూ రానున్నాయి. ఇది 2014 నుంచి 2019 వరకు బాబు గారి కాలంలో. ఆ టైంలో ఇంకా అనుబంధ పరిశ్రమలు కన్నా వస్తే ఇంకా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేటి. ఆ టైంలో కియా మీరు ఉండడమే గొప్ప స్వామి, బయట అనుబంధ సంస్థలు వచ్చేదాన్ని కుదరదు అని చెప్పి అక్కడ లోకల్గా ఉండే వైసీపీకి సంబంధించిన క్యాడరు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు బెంబేలు ఎత్తిపోయి ఈ కంపెనీ పెట్టడమే గొప్ప, ఇంకా అనుబంధ సంస్థలు వచ్చేది ఉండదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు బయటికి ఉండకుండా. అదేవిధంగా మనం చూసినట్లయితే జాకీ అనే కంపెనీని అనంతపూర్కి తీసుకొని వచ్చే విధంగా బాబు గారు శత విధాల ప్రయత్నం చేశారు. అనంతపూర్కి జాకీ కంపెనీ తీసుకొచ్చే విధంగా ఆ జాకీ కంపెనీని కూడా తరివి తగలేశారు వీళ్ళు. అదేవిధంగా జువారీ సిమెంట్స్, ఈ జువారీ సిమెంట్స్ని కూడా ఈ యొక్క వైసీపీ హయాంలో ఇక్కడ లేకుండా బయటికి పోయే విధంగా పురమాయించి తరివేసినట్టు అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు 7 నెలల కాలంలో ఏం పెట్టుబడులు తెచ్చారు అని వీళ్ళైతే చెప్తున్నారు. గతంలో నారా లోకేష్ గారు ఈ రోజుతో 2 సంవత్సరాలు అవుతుంది యోగాలం పాదయాత్ర ముగించుకొని. అందులో భాగంగా ఆ పాదయాత్రలో ఈయన ఇచ్చిన హామీ ఏంటంటే 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అనే విధంగా ఆయన ముందుకెళ్ళినాడు. అదే మేనిఫెస్టోలో పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత బాబు గారు, అదేవిధంగా కళ్యాణ్ బాబు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, వీళ్ళు ముగ్గురు ఈ 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా వచ్చింది మొదలు అహర్నిశలో ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ గతంలో చూసాం 14 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పినారు ఎవరు, జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కోడిగుడ్డు మంత్రి అయినటువంటి అమర్నాథ్. ఆ టైంలో ఆ 14 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేదానికి వచ్చిన వాళ్ళు ఇన్వెస్టర్లు ఇదే మాదిరి ఒక కోట్ వేసుకొచ్చుకొని ఏం చేశారు, మధ్యాహ్నం అన్నం తినే టైంలో అర్థమైంది ఏది వాళ్ళు పేటీఎం బ్యాచా, లేకుండా ఉంటే రోడ్లపైన నూడిల్స్ చేసుకునే వాళ్ళ, లేకుండా ఉంటే ఇంకా రోడ్లపైన ఎగ్ ఫ్రైడ్ రైస్లు చేసుకునే వాళ్ళ, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ఏ టీం అయితే ఉన్నదో ఐపాక్ టీం, వాళ్ళందరూ ఇన్వెస్టర్లుగా వచ్చారు. ఇన్వెస్టర్లుగా వచ్చి ఆ రోజు జరిగింది ఏంటంటే అన్నం తినేటప్పుడు నా ప్లేట్లు ఎక్కువ అన్నం పెట్టు, లేకుండా నాకు కోడిగుట్లు కావాలా, లేదంటే ఆ చేపల కూర కావాలా, మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం మీరు గుర్తు చేసుకోండి, బాగా అర్థమవుతుంది. లేదంటే గూగుల్ చేయండి. మీకు అర్థమయ్యేది ఏంటంటే ఆ రోజు ఇన్వెస్టర్ సమ్మిట్ అంటే వాళ్ళు అన్నం కోసం కొట్టుకునే సమ్మిట్గా చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి కాలంలో. ఆ టైంలో నాయన 14 లక్షల కోట్లు తెచ్చామని చెప్పినాము, అదంతా అవన పని, కానీ 30,000 కోట్లు తెచ్చాము అనే మాట అయినా, కనీసం 30,000 కోట్లు 50,000 కోట్లైనా తీసుకొచ్చిన చరిత్రే వాళ్ళది లేదు. కానీ ఈ రోజున అహర్నిశలో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు నారా లోకేష్ గారు ముంబైకి పోయి ఆయన టీసీఎస్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖరంతో కలిసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి బాబు గారితో కల్పించి ఇక్కడ విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ పెట్టే విధంగా, అదేవిధంగా కాగ్నిజెంట్ రవికుమార్ CEO ఎవరైతే ఉన్నారో, మీతో మీటింగ్ చాలా సాటిస్ఫాక్టరీ సార్, మేము ఇంకా ఫార్వర్డ్ అయ్యి మీ ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీ ఎప్పుడు పెట్టాలని వెయిట్ చేస్తున్నామని ఆయన రవికుమార్ గారు కూడా వీళ్ళ మాత్రం ముసుగులో గుద్దులాట మాత్రం చైనా బండ్లోళ్ళు లేకుంటే ఈ యొక్క గోబీ బండ్లోళ్ళు వీళ్ళతో డీల్ చేసే చరిత్ర కాదు ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని. అందులో భాగంగా ఈ 7 నెలల కాలంలో ఏమేమి కంపెనీలు తీసుకొచ్చారో, ఎన్ని కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు, దానివల్ల ఎన్ని లక్షల మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయో ఒక్కసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మొత్తం 6,33,568 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు ఈ యొక్క 7 నెలల కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం. 6,33,568 కోట్లు. అదేవిధంగా ఈ యొక్క పెట్టుబడుల సారాంశం ఏంటంటే 4,10,125 మంది ఉద్యోగాలు వచ్చే విధంగా. ఇంకా వీళ్ళు సంవత్సరం కంప్లీట్ కాల, కేవలం 7 నెలలు అయింది. ఈ 7 నెలల కాలంలోనే 4,10,125 మందికి ఉద్యోగాల కల్పనలో ధ్యేయంగా ఆల్రెడీ బ్లూ ప్రింట్ తయారైపోయి ఉండదు. ఇంకొక 3-4 నెలల్లో ఎంత కార్యరూపంలోకి వస్తాయి, MOUలు చేసుకోండి ఇదంతా. సో ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా 16 లక్షల మందికి ఉద్యోగ కల్పన అంటూ చేయాలి. మనం చూస్తూ ఉన్నాం, ఈ తొలి సంవత్సరమే 7 నెలల కాలంలో ఇంత చేసిన వాళ్ళు 5 ఏళ్ల కాల పరిమితి ఉండదు. ఇది తూతు మంత్రంగా చేసే రకాలు కాదు వీళ్ళు. అందులో భాగంగా సరే 6,33,000 సంథింగ్ పెట్టుబడులు చెప్పాం కదా, అందులో భాగంగా ఏమేమి కంపెనీలు వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. 7 నెలల కాలంలో పెట్టుబడుల సాధనలో కూటమి ప్రభుత్వంకి దక్కిన విజయాలు ఏంటంటే, NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అది 1,85,000 కోట్లుతో విశాఖపట్నంలో పెట్టుబడులు పెడుతుంది. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 కోట్లతో 57,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి విశాఖపట్నంలోని NTPC గ్రీన్ ఎనర్జీ ద్వారా. అదేవిధంగా ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ కంపెనీ, దీని పెట్టుబడి ఎంతంటే 1,30,964 కోట్ల రూపాయలు. దీని ద్వారా కూడా 55,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది ఎక్కడంటే అనకాపల్లిలో పెడుతున్నారు. ఇది NHPC అండ్ AP జెన్కో, దీంట్లో 1,00,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు, 7,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది కర్నూలులో AP జెన్కో అంటారు కదా అక్కడ. అదేవిధంగా BPCL ఈ కంపెనీ ద్వారా 96,862 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, అక్కడ ఉద్యోగాలు 3,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది రామాయపట్నం దగ్గర పెడుతున్నారు. ఇదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొన్న ఆ మధ్య చూసాం, ఇది ఇక్కడ పెట్టుబడి ఎంతంటే 65,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు, 2,55,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు లభించనున్నాయి. మనం ఆ మధ్య చూసాం కదా, 65,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ అనే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు, 500 యూనిట్లు పెడుతున్నారు. రిలయన్స్ వాళ్ళు 500 యూనిట్లు అంటే 500 కంపెనీలు రూపాయన పెడుతున్నారు. అక్కడ ఒక్కొక్క యూనిట్ వెల వచ్చి 500 కోట్ల రూపాయలు ఆల్మోస్ట్. అక్కడ ఏం చేస్తారంటే, ఎక్కడైతే రాష్ట్రంలో మిగులు చెత్త ఉంటుందో దాన్ని తీసుకెళ్లి దాన్ని విద్యుత్గా మార్చే ప్రక్రియ, మొత్తం గ్రీనరీ చేయాలనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉద్దేశం. మనం చూసినట్లయితే అర్థమవుతుంది. 2003 బాబు గారు ఓడిపోయే ముందు కూడా మనం ఇవాళ మన కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, అందరూ ఈ యొక్క చెట్ల కింద సేద తీరుతున్నారంటే 2003లో బాబు గారు వేసినటువంటి చెట్లు ఏదైతే ఉన్నదో ఆ చెట్లు ఈ రోజు మనకు పనికొస్తున్నాయి, చల్లని నీడనిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 2047కి ఎవరు ఉంటారో ఎవడు పోతాడో ఇదే మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు బాబు గారు వేసిన పునాది ఈ రోజుకి మనకు ఉపయోగపడుతుంది. అదే పనిచేసేవాడికి పనిమాలవాడికి ఉన్న తేడా, దూరదృష్టి ఉన్నవాడికి అసలు దృష్టి లేనివాడికి ఉన్న తేడా. ఇదే విధంగా ఏమేమి కంపెనీలు పెట్టారంటే, LG ఎలక్ట్రానిక్స్, దాని ద్వారా 5,000 కోట్ల పెట్టుబడి, 1,945 మందికి ఉద్యోగాలు, ఇది శ్రీ సిటీలో పెడుతున్నారు. ఇదే విధంగా TCS ద్వారా 10,000 మంది ఉద్యోగాలు విశాఖపట్నంలో పెట్టుబడి. సోలార్ MHP 1,728,000 కోట్ల పెట్టుబడి, 1,030 మందికి ఉద్యోగాలు, ఇది అనంతపురం కడప జిల్లాకు మధ్యలో. అదేవిధంగా టాటా పవర్ ద్వారా 2,000 కోట్ల పెట్టుబడి, 1,380 మందికి ఉద్యోగాలు. గ్రీన్కో ద్వారా 16,500 పెట్టుబడి, 4,825 మందికి ఉద్యోగాలు. అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లాలో అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ అంట 8,248 కోట్ల పెట్టుబడి, 4,000 మందికి ఉద్యోగాలు. ఎన్కో ఎనర్జీ ఇండియా 4,445 కోట్ల పెట్టుబడి, 630 మంది ఉద్యోగాలు, ఇది కర్నూలులో. మళ్ళీ ఎన్కో ఎనర్జీ ఇండియా అది మళ్ళీ 1,200 కోట్ల పెట్టుబడి, ఇది కర్నూలులో. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ 2,000 కోట్ల పెట్టుబడి, 650 మందికి ఉద్యోగాలు. క్లీన్ రెన్యూవల్ ఎనర్జీస్ 2,000 కోట్ల పెట్టుబడి, 650 మందికి ఉద్యోగాలు. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 2,000 కోట్ల పెట్టుబడి, 1,380 మంది ఉద్యోగాలు, ఇది కర్నూలు జిల్లాలో. యాక్షన్ టాసా 1,100 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి ఉద్యోగాలు. అదేవిధంగా ఎకోరిన్ ఎనర్జీ ఇండియా 547 కోట్ల పెట్టుబడి, 170 మందికి ఉద్యోగాలు, ఇది అనంతపూర్లో. అదేవిధంగా అనంతపూర్ కడప జిల్లా మధ్య సరిహద్దుల్లో
ఎన్కోరెన్ ఎనర్జీ ఇండియా అనే దాంట్లో 227 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు. 1725 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. ఫైనల్ ఒక మాట చెప్పి ముగిస్తాను. వీళ్ళు పెట్టుబడులు ధ్యేయంగా వీళ్ళ ఆలోచనలు ఈ విధంగా ఉంటే, కానీ వాళ్ళ నాయకులు మన విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినాడు, ఐదు రామరెడ్డి రిజైన్ చేసిపోయినాడు, ఇంకా ఎవరైతే బి గ్రేడ్ క్యాడర్ ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు ఈ 7 నెలల కాలంలో పెట్టుబడులు, అదేవిధంగా మన రాష్ట్ర పిల్లలకు ఉద్యోగాలు, వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటే రాష్ట్రం డెవలప్ చేసే విధంగా వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడండి. ఆత్మరక్షణ కోసం రాయో రప్పను కట్టెను ఏదో ఒకటి మనకు దొరికినది చేతికి దొరికిన వారితో మన ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళని చంపడానికి కూడా మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళ విధానాలు, వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉన్నాయి. చట్టం లేదనుకుంటున్నారో, న్యాయం లేదనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఇటువంటి పిచ్చి ప్రలాపాలు పేలితే, రాష్ట్ర అభివృద్ధిలో కానీ అడ్డుపడితే వాళ్ళు పోలేకపోవడం సదా మామూలే. దానికంటూ టైం అతి దగ్గరలో ఉండదని నేనైతే చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలండి.